కౌన్సిలర్గా, మున్సిపల్ వైస్ చైర్మన్గా 47వ వార్డు అభివృద్ధికి తాము విశేషంగా కృషి చేశామని నల్గొండ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బకోని రమేష్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశీర్వాదంతో మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడిన నల్గొండలోని 47వ డివిజన్ నుండి తన సతీమణి అబ్బకోని కవిత రమేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, చేయి గుర్తుపై ఓటు వేసి ఆమెను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 47వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అబ్బకోని కవిత భర్త నల్గొండ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బకోని రమేష్ గౌడ్ ఆదివారం వార్డు ప్రజలను ఉద్దేశిస్తూ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడిన విషయాలు ఆయన మాటల్లోనే. నల్గొండ కార్పొరేషన్ 47వ డివిజన్ ఓటర్ మహాశైలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మీ అబ్బకోని రమేష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అండ్ 47వ వార్డు కౌన్సిలర్. ఇప్పుడు నల్గొండ పట్టణం కార్పొరేషన్గా రూపాంతరం చెంది 47వ డివిజన్లో మహిళా రిజర్వేషన్ జనరల్ మహిళకు కేటాయించిన ఈ సందర్భంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆశీర్వాదంతో, వారి మద్దతుతో ఈరోజు 47వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా నా సతీమణి అబ్బకోని కవిత గారు పోటీ చేయబోతున్నారు. వారికి మీ సంపూర్ణ మద్దతునిచ్చి మీ ఆశీర్వాదంతో అత్యధిక మేయర్తో గెలిపించాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే గతంలో నా పనితీరు మీరు చూసిండ్రు. అందరికీ అందుబాటులో ఉంటూ 24 గంటలు మీ సేవలోనే తరిస్తున్న వ్యక్తిని నేను. 24 గంటలు ఏ అవసరం ఉన్నా 24/7 అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా అందరికి అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇదంతా గత 10-15 సంవత్సరాల నుంచి మీరు కళ్ళారా చూస్తూనే ఉన్నారు. నేను ఈ స్థాయికి రావడంలో మీ సహకారం, ఆశీర్వాదం ఎంతో ముఖ్యమైనది. మీ ఆశీర్వాదంతో ఈరోజు నేను నల్గొండ పట్టణానికి ఒక నెల రోజులు చైర్మన్గా, అదేవిధంగా 5 సంవత్సరాలు వైస్ చైర్మన్గా సేవలు అందించడం జరిగింది. ఇన్నిసార్లు నన్ను గెలిపించి మీరు హక్కున చేసుకోవడం వల్లనే ఈరోజు వార్డు ప్రజలకే కాకుండా నల్గొండ పట్టణంలోని చాలామంది నిరుపేదలకు కానివ్వండి, నాతో సహాయ సహకారాలు కావాల్సిన ప్రతి ఒక్కరికి కూడా సాయం చేసే అవకాశాన్ని మీరు మీ ఓటు ద్వారా నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ముందు కూడా మీ సేవలోనే నేను నిరంతరం పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సేవే లక్ష్యంగా, అభివృద్ధి సంక్షేమం బాధ్యతగా ముందుకు పోతా అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈసారి మా సతీమణి అబ్బకోని కవిత మన 47వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేస్తున్న ఈ సందర్భంలో మీ అందరికీ తెలుసు, గతంలో కూడా 2014 సంవత్సరంలో ఆమె కూడా కౌన్సిలర్గా గెలుపొందడం జరిగింది మీ అందరి ఆశీర్వాదంతో. అప్పుడు కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటూ ఎన్నో కార్యక్రమాలు, మా ఇరువురం కలిసి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రతి వార్డులో ఉన్న మహిళలతోటి ఖచ్చితంగా ఒక మంచి సంబంధాలను మెయింటైన్ చేస్తూ, వారందరికీ అందుబాటులో ఉంటూ, ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తూ, వారి సమస్యలను తెలుసుకొని నాకు ఎప్పటికప్పుడు చేరవేయడంలో ఆమె కూడా ముఖ్య పాత్ర పోషించిన విషయం మీ అందరికీ విదితమే. ఇంకా ముందు కూడా ఆమె కార్పొరేటర్గా గెలిచిన తర్వాత చాలా కార్యక్రమాలు చేయాల్సినవి ఉన్నాయి. వాటన్నిటిని కూడా మీ సహకారంతో, మీ ఆశీర్వాదంతో చేసుకుంటూ ముందుకు పోతాం.